ఈ కారు కేటీఆర్ అందులో మేజర్ పార్ట్ లాగా ఉంది. ఇందులో ఏమీ కాదు. ఇంకో 20 సంవత్సరాలు నడిపిస్తారు వీటిని. ప్రజాధనం, విలువైన ప్రజాధనం నాశనం అవుతుంటది. కేసులన్నీ సుప్రీంకోర్టు దాకా పోతాయి. సుప్రీంకోర్టులో కేసులు కొట్టడానికి రేవంత్ రెడ్డి గారు ప్రజాధనాన్ని పెద్ద పెద్ద లాయర్ల మీద కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు. ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. వాళ్ళ దోపిడీ నిరంతరంగా సాగనీకి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. రాబోయే 3 సంవత్సరాల తర్వాత, 2.5 సంవత్సరాల 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓడిపోతారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఈ అటెన్షన్ డైవర్షన్ ఏం జరిగింది అనేది మేము తప్పకుండా ప్రజల ముందర పెడతాం వాస్తవాలు. అంటే ఈ వ్యవహారంలో నెక్స్ట్ సంతోష్ రావు లేకుంటే కేసీఆర్ అని పేరు వస్తుంది, కానీ హోంమంత్రి అంతో ఇంతో కొంత రిలవెంట్ గా ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండకపోయినా కూడా రిలవెంట్ హోంమంత్రి కదా. హోంమంత్రి పేరు మాత్రం రావట్లేదు, ఎందుకు అంటారు? అది మరి ఇప్పుడు సిట్టోలనే అడగాలి. అంటే చాలా సెలెక్టివ్ గా కేసీఆర్ గారు అసలు హోంమంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితి, మర్చిపోయారు. చాలా సెలెక్టివ్ హోంమంత్రి ఎవరు అని చాలా సెలెక్టివ్ గా కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్లు పన్నుతున్న కుట్రలోనే భాగం. నిజానికి కళ్యాణ్ గారు ఒక మాట చెప్తాను, నేను ఏ రాష్ట్రంలో కూడా చర్చ జరగడం లేదు. అవును, ఆంధ్రప్రదేశ్ లో కూడా సిట్టు ఒక 1.5 year చంద్రబాబుకి చాలా రైవాలిటీ ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిట్టు గిట్టు ఏమైంది, ఈవెన్ జగన్ పై చంద్రబాబు కూడా ఇప్పుడు ఏం చేస్తలేడు. ఆయన ఏం చేస్తలేడు. అరే మాకు లేక అధికారం వచ్చిందయ్యా, మనం దీన్ని అభివృద్ధి కోసం వాడదాం అంటున్నారు. సజ్జనార్ గారు లాంటి పోలీస్ అధికారులను, ఇంకా మంచిగా పనిచేసే ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇంకా 10 మంచి పనులు చేపించాలి. వాళ్ళను ప్రతిపక్ష పార్టీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రోజు దీన్ని వాడితే ప్రజల దృష్టి అంతా కూడా దాని మీదకే పోతుంది. ఇంకా అభివృద్ధి మీద ఎవరికి దృష్టి? అదే నేనేమన్నా బీజేపీ ఎందుకు ఇంట్లో మిలాఖత్ అయిందంటే, బీజేపీ కూడా సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కూడా ట్యాపింగ్ జరిగింది, కూడా ట్యాప్ చేశారు అంటున్నారు. ఆయన కూడా అంటున్నాడు. నిన్న కేటీఆర్ గారు లీగల్ నోటీస్ పంపించిన ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వీధి గుండాలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకా ఎట్లా ఉంటది ఒకసారి ఆలోచించండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా ఆయన చేయాల్సింది ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పిలిచి, బాబు ఈ ట్యాపింగ్ అన్ని చోట చట్టబద్ధమే, మీరు ఊగా మాట్లాడితే ఇదంతా ఎక్కటో పోతుంది, ఎక్కడ చర్చ జరగలేదు, ఒక్కరి దగ్గర జరుగుతుంది. దీన్ని కూడా సిబిఐకి ఇవ్వండి డిమాండ్ కూడా వస్తుంది బీజేపీ నుంచి. సిబిఐకి ఇవ్వండి తేల్చేస్తాం. ఇది సిబిఐ వాళ్ళు ఇంకా ఇప్పుడు జరిగిన వాళ్ళు తేల్చేసి ఇప్పుడు కొత్త తేల్చేస్తారా వీళ్ళు? వాళ్ళతో అయ్యే పని కాదండి. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కావాలనే మిలాఖత్ అయ్యి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని సమూలంగా తుడిచేయాలని చూస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామనే ప్రయత్నం చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ ఒక ఇష్యూ అయితే, ఆ ఫోన్ ట్యాప్ లో రికార్డ్ చేస్తే 3 నెలలకో 6 నెలలకో వాటిని ధ్వంసం చేయాలి జనరల్ గా. ఆ ధ్వంసం చేయడంలో ఎప్పుడో 10-20 ఏళ్ల నుంచి ఉన్న డాటా మొత్తం కూడా ధ్వంసం చేసి పారేశారు. అంటే వీళ్ళు చేసిన అరాచకాలు బయటకు రావద్దు అని అవన్నీ ధ్వంసం చేశారు పాతయి. ఇప్పుడు దేశద్రోహం కేసు బీఆర్ఎస్ చేసింది అనేది ఒక చర్చ. ఎవరు దోషద్రోహులు అనేది తెలుస్తూనే ఉన్నదండి. ఎవరు దేశాన్ని ద్రోహం చేస్తున్నారు, ఎవరిని దేశాన్ని దోపిడీ చేస్తున్నారు, ఎవరిని అడ్డం పెట్టుకొని ఇలా రాష్ట్ర సంపదను నాశనం చేస్తున్నారో తెలుస్తుంది. మీరు నిజంగా టెక్నికల్ కేసు, ఇంతమందిని ట్యాపింగ్